నమస్కారం. ఈరోజు మనం బ్రహ్మకుమారీస్ రాజయోగం బోధనల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. దీని మూల సూత్రం అంటే ప్రపంచంలో మార్పు మన నుంచే మొదలవ్వాలి అనేది కదా. స్వీయ పరివర్తనతోనే విశ్వ పరివర్తన. అవును, కరెక్ట్. వీళ్ళు చెప్పేదేంటంటే ఆధ్యాత్మికత అనేది ఏదో మతంలాగా కాకుండా విలువల ఆధారిత జీవన శైలిగా చూడాలి అని. అంటే ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. నిజమే. ఇది కేవలం నమ్మడమే కాదు, స్వీయ జ్ఞానం, మనల్ని మనం డెవలప్ చేసుకోవడం అలాంటి మార్గమిది. మరి ఈ అంతర్గత అభివృద్ధికి ఆధారమేంటి? ఆచరణలో ఏం చెయ్యాలి అంటారు? మన దగ్గరున్న నోట్స్లో 4 ముఖ్యమైన అభ్యాసాలున్నాయి. 4 స్తంభాలు లాంటివి అవి. మొదటిది జ్ఞానం. జ్ఞానమంటే పుస్తకాల్లో చదివేదా? అది కాదు. అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేనొక ఆత్మను, ఒక దివ్యమైన జ్యోతి బిందువును అని లోతుగా అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం. ఓ, అలాగే పరమాత్మ, శివబాబా అందరి ఆత్మలకు తండ్రి అని, ఆయన కూడా నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు అని తెలుసుకోవడం. అంటే మన అసలు స్వరూపాన్ని గుర్తించడం. ఇది మొదటి స్టెప్. అవును. మరి ఈ జ్ఞానాన్ని అనుభూతి చెందాలంటే ఇక్కడ యోగం గురించి వస్తుందా? ఖచ్చితంగా. రెండో స్తంభం యోగం. చాలామంది యోగా అనగానే అదే ఆసనాలు అనుకుంటారు. అవునవును. కానీ ఇక్కడ రాజయోగంలో యోగం అంటే పరమాత్మతో మనసు, బుద్ధి ద్వారా ఒక ప్రేమపూర్వకమైన కనెక్షన్ పెట్టుకోవడం. ఓ, కనెక్షన్. అవును. ఇదొక రకంగా మన ఆత్మిక బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవడం లాంటిదన్నమాట. శాంతి, శక్తి వస్తాయి దానివల్ల. బావుంది. అంటే జ్ఞానం ద్వారా తెలుసుకుని యోగంతో కనెక్ట్ అయ్యాక ఆ శక్తిని, శాంతిని ఏం చేయాలి? అక్కడే మూడోదొస్తుంది, ధారణ. ధారణ అంటే జ్ఞానం, యోగంతో పొందిన శక్తిని, ఆ అనుభవాల్ని ఊరికే ధ్యానం వరకే ఉంచుకోకుండా రోజువారీ జీవితంలోకి తీసుకురావడం. అంటే ప్రాక్టికల్గా అప్లై చేయడం. శాంతి, పవిత్రత, ప్రేమ, శక్తి, ఆనందం, జ్ఞానం, సంతోషం, వీటిని స్పృహతో మన ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో చూపించడం. ఓకే, నేర్చుకున్నది ఆచరణలో పెట్టడం. మరి 4వది సేవ అంటున్నారు, దాని గురించి కొంచెం. 4వది సేవ. ఇది మామూలుగా మనం అనుకునే సేవ మాత్రమే కాదు. కులం, మతం, దేశం ఇలాంటి భేదాలేవీ లేకుండా అందరూ ఒకే తండ్రి పిల్లలు అనే భావనతో, విశ్వబంధుత్వంతో సేవ చేయడం. మన మాటలతో, పనులతో ఇతరులకు శాంతిని, శక్తిని ఇవ్వడం కూడా సేవే. అర్థమైంది. జ్ఞానం, యోగం, ధారణ, సేవ, ఈ 4 ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి. బావుంది. వీటికి బేసిస్ ఏంటి? అంటే మూల నమ్మకాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఈ అభ్యాసాలకు వెనుక కొన్ని ముఖ్యమైన నమ్మకాలున్నాయి. మొదటిది మనం ఇందాక చెప్పుకున్నట్టే, స్వయం ఆత్మ. నేను ఆత్మను అని. అవును. మన అసలు రూపం ఈ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ అనే గట్టి నమ్మకం. రెండవది ఈశ్వర్, సర్వోచ్చ ఆత్మ. అంటే పరమాత్మ. అవును. పరమాత్మ అందరి ఆత్మల తండ్రి. ఆయనతో మనం ఒక పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు, ప్రేమపూర్వకమైన సంబంధం. నేను ఆత్మను, పరమాత్మ నా తండ్రి. ఈ 2 తర్వాత మూడవది, ఈ రెండిటి ఫలితమే అది. విశ్వం ఒక కుటుంబం, వసుధైవ కుటుంబకం అంటారు కదా. విన్నాను. ఆత్మలందరన్నదమ్ములం, అక్క చెల్లెల్లం, ఒకే తండ్రి పిల్లలం అనే భావన. ఇది కులం, మతం, జాతి లాంటివి దాటడానికి హెల్ప్ చేస్తుంది. నిజమే. ఇక 4వది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. జీవితం ఒక నాటకం అంటున్నారు. అవును. అంటే అన్ని ముందే రాసిపెట్టున్నాయా? మన ప్రయత్నం వృధానేనా? అలా కాదు. జీవితం ఒక నాటకమంటే ఈ ప్రపంచ నాటకంలో ప్రతి ఆత్మ పాత్ర యునీక్, చాలా ముఖ్యమని అర్థం చేసుకోవడం. ఎవరూ మన పాత్రను మనకన్నా బాగా చేయలేరు. ఈ అవగాహన ఉంటే జీవితంలో వచ్చే కష్టసుఖాల్ని సాక్షిగా చూస్తూ మన పాత్రను ప్రశాంతంగా, బెస్ట్గా చేయగలుగుతాం. అంటే డిటాచ్డ్గా ఉంటూనే యాక్టివ్గా ఉండడమన్నమాట. కరెక్ట్. నిర్లిప్తతతో కూడిన క్రియాశీలత. ఇంట్రెస్టింగ్. ఈ నమ్మకాలు, అభ్యాసాలతో పాటు వీరికి కాలం గురించి కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉన్నట్టుంది. కాలచక్రం అని విన్నాను. అవును, కాలచక్రం. వీరి బోధనల ప్రకారం మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం, ఐరన్ ఏజ్. అంటే
ఆధ్యాత్మికంగా కొంచెం తగ్గిన సమయం. అవును, తమోప్రధాన్ స్థితి అంటారు. అంతా కొంచెం అంధకారంగా ఉన్న సమయం. కాని ఇది ఎప్పుడూ ఇలాగే ఉండదు. అంటే చక్రం తిరుగుతుంది. మంచి రోజులు వస్తాయా? తప్పకుండా. ఈ కలియుగం తర్వాత సత్యయుగం వస్తుందని నమ్ముతారు. గోల్డెన్ ఏజ్. అది పూర్తి శాంతి, పవిత్రత, సుఖ సంతోషాలతో ఉంటుందట. అయితే ఈ మార్పు ఎలా వస్తుంది కలియుగం నుంచి సత్యయుగానికి? దానికి ముందు ఒక ముఖ్యమైన స్టేజ్ ఉంది. సత్యయుగం మొదలవడానికి ముందు ఆత్మలన్నీ తమ ఒరిజినల్ ఇంటికి వెళ్తాయి. అదే పరంధామం. పరంధామం అదెక్కడ ఉంటుంది? అది ఆత్మల ప్రపంచం, నిరాకార ప్రపంచం, శాంతిధామం అంటారు. ఈ భౌతిక ప్రపంచానికి అవతల ఒక బంగారు, ఎరుపు కాంతిలోకంలా ఉంటుందట. ఓ, అక్కడికి వెళ్ళి ఆత్మలన్నీ రీఛార్జ్ అవుతాయి. మళ్లీ ఫ్రెష్గా తమ పాత్రలు పోషించడానికి రెడీ అవుతాయి. ఒక స్పిరిచువల్ రీసెట్ లాంటిదనమాట. చాలా లోతైన విషయాలు చెప్పారు. మొత్తం మీద చూస్తే ఈ బ్రహ్మకుమారీస్ రాజయోగం బోధనల సారాంశం ఏమని చెప్పవచ్చు? మన శ్రోతలకు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటే: స్వీయ పరివర్తనమే ప్రపంచ పరివర్తనకు ఆధారం. సింపుల్గా చెప్పాలంటే, మనం మారితే ప్రపంచం మారుతుంది. అవును. రాజయోగమనేది ఏదో థీరీ కాదు, ప్రాక్టికల్ లైఫ్ స్టైల్. ఆత్మగా ఉండటం, పరమాత్మతో కనెక్ట్ అవ్వడం, మంచి గుణాల్ని ధారణ చేయడం, నిస్వార్థంగా సేవ చేయడం, ఇవన్నీ కూడా నేను ఆత్మను, దేవుడు నా తండ్రి, ప్రపంచం నా కుటుంబం, జీవితం ఒక డ్రామా అనే నమ్మకాల మీద ఆధారపడి ఉన్నాయి. చాలా స్పష్టంగా ఉంది. మన మార్పుతోనే ప్రపంచం మారుతుందనేది నిజంగా పవర్ఫుల్ ఆలోచన. మరి ముగించే నిమ్దు శ్రోతల కోసం ఏదైనా ఒక ఆలోచన? తప్పకుండా. ఇందాక మనం జీవితం ఒక నాటకం అనుకున్నాం కదా? అవును. ఒకవేళ అది నిజమే అయితే, ప్రతి ఆత్మకు దాని సొంత యునీక్, చాలా ముఖ్యమైన పాత్ర ఉంటే, ఆ ఎరుకతో ఆ పాత్రను పూర్తి శాంతితో, నిర్లిప్తతతో, దైవత్వంతో పోషించడం ఎలా ఉంటుంది? వావ్! మన పాత్రను దైవత్వంతో పోషించడం, ఈ ఆలోచనతో ముగిద్దాం. అద్భుతమైన ఆలోచన. చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి.